కేసులు ఉన్న తర్వాత నా మీద కేసులు పెడతారేమో అని రాజకీయాలు బానేస్తే లెక్క వేరే. నేను తప్పు చేశానని చెప్పి కేసులు పెట్టేస్తే ఇప్పుడు నేను రాజకీయాల నుంచి బయటికి వెళ్తే వెనక్కి తీసేసుకుంటారా? ప్రభుత్వం అంతా ఆ పోలీసులు తీసేసుకుంటారా? అంటే అంత బ్లాక్ మెయిలర్సా పోలీసులు అని అడుగుతున్నాను నేను. ఇద్దరు కిడ్నాప్ చేసి 10 లక్షలు కాజేశా, కేసు పడింది, టక్కన బీజేపీలోకి వెళ్ళిపోయా, మోడీ జై అని. అంటే కేసులు ఉండవా? అంటే అంత అసమర్థత ఈ భారతదేశ రాజకీయం. అంటే పోసాని కృష్ణమురళి ఎవరి మీద కేసు వేస్తే రాజకీయాలు మానేస్తే సంబరాలు తీసుకుంటారా? నేను ఏ తప్పు చేయలే. ఇన్ కేస్ చేసి ఉంటే నేను జైలుకి వెళ్తాను, సిద్ధం, రెడీ. మా దగ్గర ప్రామిస్లో ఏం టెల్లింగ్ ఉన్న తల్లి సాక్షిగా అట్టుంది. నేను అవి చూసి కన్నీళ్ళు మీ ముందు చెప్పుకోవడం ఎందుకు ఏడుపని నాకు నేనే గుండెల్లో దింపుకొని వచ్చా. నేను ఇవి ఇప్పుడు కొత్తగా వచ్చినాయి కాదు, ఎప్పుడో వాడికి నన్ను బట్టకొట్టి చేస్తామని వాళ్ళు వచ్చారు. అప్పుడే మానేయలేదే. చిరంజీవి గారి ఇంట్లో ఆడవాళ్ళని తిడుతున్నప్పుడు ఎవరు తిట్టించారో అతన్ని అంటే వాడు నా కాళ్ళు ఎరగొడతా అన్నారు, వేసేస్తా అన్నారు. నేను అన్నాను అప్పుడు, గుర్తుపెట్టుకోండి, ఏమయ్యా నన్ను చంపితే అసలు మళ్ళీ బతకకుండా చంపు, కొనుపుడితో చంపానుకో మళ్ళీ నేను చంపాల్సి వస్తుంది అని కూడా అన్నవాడిని నేను. అంటే నిజంగా ఏ న్యాయ వ్యవస్థ అయినా చట్ట వ్యవస్థ అయినా పోసాని కృష్ణమురళి నిజంగా తప్పులు చేశాడు, క్రైమ్ చేశాడు అంటే 100% నేను తీసుకెళ్ళి జైల్లో పడేయండి, కోర్టు ముందు పెట్టండి, జైల్లో పడేయండి. మీకే తెలియదు, నాకేం తెలుసు? మీకేం తెలియదు? ఎందుకు అడుగుతాను? ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ ఉందండి, వాళ్ళకి కర్తవ్యం అనేది వాళ్ళకి తెలుసు. ఇదే రజనీకాంత్ సినిమా వచ్చింది. పోలీస్ అనేవాడు ఆ రాజకీయాల వల్ల, ఆ రాజకీయ నాయకుల వల్ల, ఆ మంత్రుల వల్ల, ఆ ఎమ్మెల్యే వల్ల, ఆ ముఖ్యమంత్రి వల్ల డ్యూటీ చేయకూడదు. ఒక మనస్సాక్షి అంటూ ఉంటుంది. రజనీకాంత్ డైలాగ్, మనస్సాక్షి అంటూ ఉండాలి పోలీసుకి. నేనేం చేస్తున్నాను, ఈ డ్రెస్ ఎప్పుడు ఒంటి మీద పడిందో చావటానికి సిద్ధం, గుండాన్ని చంపడానికి సిద్ధం, టెర్రరిస్టులు చంపడానికి సిద్ధం, వాటి చేతుల్లో చచ్చిపోవడానికి సిద్ధం అన్నప్పుడే ఆ పిస్టల్ ఆయన దగ్గర పెట్టుకొని అతని పేరు వేసుకొని బొమ్మ వేసుకొని స్టార్ పెట్టుకొని పోలీస్ డిపార్ట్మెంట్కి వస్తాడు. అలాంటి వ్యక్తి పోసాని కృష్ణమురళి దొంగ అని మనస్సాక్షి అనుకుంటే కేసు పెట్టమని.